మా ఇంటికి రక్షణగా ఉండమని చెప్పి ఓ వాచ్మెన్ని తీసుకొచ్చి పెడితే ఆ వాచ్మెనే ఇంట్లో దొంగతనం చేసుకుని వెళ్ళాడట. అటువంటి నిర్వాకమే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సత్యసాయి జిల్లాలో ఒక ఈవో ఎండోర్మెంట్ ఆఫీసర్, ఆయన బాధ్యత ఏంటి? ఆలయాన్ని రక్షించాలి, ఆలయ ఆస్తులను రక్షించాల్సింది. సో అక్కడ తగు ఏర్పాట్లు చేయాలి, ఆలయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఎండోర్మెంట్ ఆఫీసర్ని ఇస్తూ ఉంటారు. కానీ దేవుడికే కన్నం పెట్టాడు, దేవుడికే శటగోపం పెట్టాడు ఈ ఈవో. సత్యసాయి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో తన చేతి బాటని చూపించాడు. ఆ దేవుడికే శతగోపం పెట్టాడని అర్థం చేసుకోండి ఎటువంటి నిర్వాహకం చోటు చేసుకుందో అక్కడ. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి సొమ్ములని దోచేసే ప్రయత్నం చేశాడట ఆలయ ఈవో మురళీకృష్ణ. అమ్మవారికి 5 కేజీల వెండి అమ్మవారి దగ్గర ఉంటే ఆ వెండి ఆభరణాలు మొత్తాన్ని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఆ ఈవో ఆ ఆటోలో ఆ సంచిలో వేసుకొని తీసుకొని వెళ్తున్నాడు. సో ఆటోలో వెళ్తుండగా స్థానికులు చూసి ఆ ఈవోని పట్టుకున్నారు. ఈవో పైన ప్రస్తుతానికి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈవో నిర్వాకం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఈవో మురళీకృష్ణని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా దేవుడికే శటకోపం పెట్టాడంటే ఎటువంటి నిర్వాకానికి పాల్పడ్డాడు చూడండి. అక్కడ సత్యసాయి జిల్లాలోని ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవో మురళీకృష్ణ అమ్మవారికి సంబంధించిన 5 కేజీల వెండి ఆభరణాలని ఓ సంచిలో వేసుకొని ఆటోలో పట్టుకొని వెళ్తుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంటే స్థానికులకు ఇంత అనుమానం వచ్చిందంటే ఆ నిర్వాకం, ఆ ఈవో ఎన్ని రోజులుగా నిర్వాకానికి పాల్పడుతున్నాడో, ప్రజలకు కుచ్చు టోపీ పెట్టి ప్రజల్ని ఎంతలా ఇబ్బందులు గురి చేస్తున్నాడో, ఆలయ నిర్వహణ అనేటువంటి పేరిట ఎంతెంత అవినీతికి పాల్పడ్డాడో, ఆ గంగమ్మ ఆలయంలో ఎంతెంత అవినీతికి పాల్పడ్డాడో, ప్రజల సొమ్ముని ఎంత సొంత జేబులో ఆస్తుల్లాగా ఎలా అమ్మేసుకున్నాడో. సో పాపం అంత ఎగ్జాక్ట్గా స్థానికులు ఆయనపై అనుమానం ఉంది కాబట్టే ఆయనని ఒక సంచిలో ఆ ఆభరణాలు వేసుకొని వెళ్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. మురళీకృష్ణ ఓ ఆటోలో వెళ్తున్న క్రమంలో ఆయన చేతిలో సంచి ఉంది. ఆ సంచిలో నుంచి అక్కడికి వచ్చిన స్థానికులు ఒక్కో బంగారు ఆ వెండి ఆభరణాలు తీస్తూ ఉన్నారు. సో దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తాడని అంతా చెప్తున్నాం. కానీ ఆ వ్యక్తులు ఎవరైతే తప్పు చేయకుండా మనుషుల్ని గైడ్ చేయాలో, ఆలయానికి సంబంధించి దాని యొక్క ప్రతిష్టతని కాపాడాలో, దాని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలో, అక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలో, ఆయనే దేవుడి సొమ్ముని కాజేసే ప్రయత్నం చేస్తే ఇంకెలా ఉంటుంది అర్థం చేసుకోండి. సో ఆలయ ఈవో అధికారి మురళీకృష్ణని ప్రస్తుతాన్ని సస్పెండ్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్నారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు ఈ సంఘటన పైన. సో ఆలయానికి సంబంధించినటువంటి ఎండోర్మెంట్ ఆఫీసర్ మురళీకృష్ణ నిర్వాకానికి సంబంధించి ఒకసారి ఆ విజువల్ చూడండి. స్థానికులు ఆయన ఎలా పట్టుకున్నారు, ఎక్కడ ఎటువంటి ఆ వెండి ఆభరణాలని ఒక్కోటి బయటకు తీస్తున్నారు అనేది. ఉండి కూడా మీరే తీసి ఉండి కూడా తీసి మా నాన్న వినోద్ చెప్పినాడా చూడే చెప్పాడు ఉండి కూడా చూడ దేవస్థానం ఈవో గారు ఆలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యతో అమ్మవారి వెండి ఆభరణాలు, విలువైనటువంటి చీరలు ఎవరికి అధికారులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా, స్థానిక వాసులకు కూడా సమాచారం ఇవ్వకుండా తన భార్యతో వెండి ఆభరణాలు, చీరలు ఆటోలో వేసుకొని దారిలో వస్తుండగా మేము ఆలయ దర్శనం కోసం వెళ్తుంటే అక్కడ ఆపి ఏం తీసుకెళ్తున్నారు అని అడగగానే ఎవరికి సమాచారం లేకుండా తీసుకొని పోతున్నాము, మేము ఇంటికి తీసుకుపోతున్నాము అని సమాచారం ఇస్తున్నారు. అంటే అమ్మవారి ఆభరణాలు ఇలా ఎన్ని పోయాయి. గత 3 నెలల కిందట హుండీ దొంగతనం కూడా జరిగింది. అమ్మవారికి రక్షణ, అమ్మవారి వస్తువులు కావచ్చు, అక్కడున్న ఆస్తులు కావచ్చు,
రక్షణ లేకపోవడం జరిగింది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ వారు ఖచ్చితంగా రక్షణ కల్పించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని భక్తులుగా మేము కోరుకుంటున్నాం. ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఈవో గారు రైట్. మనం ఊహించినట్టుగానే గతంలో కూడా ఒక హుండీ దొంగతనానికి గురైందట. మరి దాంట్లో ఈవో పాత్ర ఏంటనేది చూడాలి. ఎందుకంటే బంగారు ఆభరణాలని లేకుంటే వెండి ఆభరణాలని విలువైనటువంటి అమ్మవారికి ఇచ్చినటువంటి కానుకగా ఇచ్చినటువంటి ఆ చీరల్ని తీసుకెళ్తున్న వ్యక్తి హుండీ ఓ పెద్ద లెక్కన డైరెక్ట్గా దొంగ చేతికే తాళం ఇవ్వడం ఇదేనేమో. ఈవో మురళీకృష్ణ ఆ ఆలయంలో ఉన్నటువంటి వెండి ఆభరణాలని అక్కడ అమ్మవారికి ఇచ్చినటువంటి కానుక ఇచ్చినటువంటి చీరల్ని మొత్తాన్ని కూడా తన భార్యతో సహా వచ్చి తన ఇంట్లో ఆస్తి ఏదో బీరువలో నుంచి నేను నా డబ్బులేగా తీసుకుంటున్నట్టుగా అటు ప్రజల ఆస్తిని అమ్మవారికి సంబంధించిన ఆస్తిని తీసుకొని ఒక ఆటోలో పెట్టుకొని వెళ్తుండగా స్థానికులు గమనించారు. సో కొంత అనుమానం వచ్చింది కాబట్టి స్థానికులు మొదటి నుంచి ఆయన కొంత దృష్టి పెట్టారు ఆయన పైన. ఆయన వెళ్తున్నటువంటి సమయంలో అక్కడి భక్తులు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మా ప్రతినిధి నాయుడు ఉన్నారు సిద్ధంగా. రైట్ నాయుడు, సో ప్రజెంట్ ఏం జరిగింది ఇన్సిడెంట్ పైన? మురళీకృష్ణ గతంలో కూడా ఒక హుండీ దొంగతనం జరిగింది అని చెప్తున్నారు అక్కడ స్థానికులు మాటల్లో. సో గతంలో హుండీ దొంగతనానికి మురళీకృష్ణ గారికి సంబంధం ఉందా? ఇప్పుడు వెండి ఆభరణాలు చీరల్ని ఇప్పుడు తీసుకెళ్లిన వ్యక్తి గతంలో ఎంత మేర ఇంకా ఆలయానికి సంబంధించిన ఆస్తులను కానుకల్ని అక్కడ ఆలయానికి సంబంధించి అమ్మవారి యొక్క విలువైనటువంటి వస్తువుల్ని ఇంకా ఎన్నెన్ని నిర్వాకానికి పాల్పడి ఆయన దోచుకున్నాడో తెలియదు. సో దీనిపైన ఏదైనా విచారణ ఆదేశించే అవకాశం ఉందా? మురళీకృష్ణ నిర్వాకం పైన అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? మొత్తం మీద అయితే సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఒక వింత సంఘటన. ఎందుకంటే వింత సంఘటన అంటే ఆలయానికి సంబంధించి అమ్మవారి ఆభరణాలు కావచ్చు, ఆలయం కావచ్చు, భక్తులకు సంబంధించి బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఏకంగా ఆయన దుర్బుద్ధిని బయట పెట్టినటువంటి పరిస్థితి. ఏకంగా అమ్మవారికి ఇచ్చినటువంటి చీరలు ఆభరణాలు కావచ్చు, చీరలు కావచ్చు, ఇటువంటివన్నీ చేతివాటం. ఎందుకంటే ఇతను జాయిన్ అయింది కూడా దాదాపు 3 నెలల కాలమే. 3 నెలలు ఇన్ఛార్జ్ ఈవోగా వచ్చినటువంటి పరిస్థితులు. ఈ 3 నెలల కాలంలోనే ఏకంగా కేజీలకు మైన వెండి ఆభరణాలు, ముఖ్యంగా బంగారు ఏదైతే ఉందో పట్టు చీరలు, ఎంతో అమ్మవారికి ఆనందంగా భక్తితో ఇచ్చినటువంటి భక్తుల నుంచి వచ్చినటువంటి చీరలను సైతం ఆయన దొంగలిస్తూ పట్టుబడినటువంటి వైనం జిల్లాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఏకంగా భార్యని వెంట పెట్టుకుని, ఎందుకంటే ఆ రోజు ఆయన కదలికలపై స్థానికులు కొంచెం అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కూడా మీరు అన్నట్టుగానే ఆ హుండీ దొంగతనం జరిగిన నేపథ్యంలో ఈయన వచ్చిన తర్వాతనే ఆ హుండీ దొంగతనం కూడా జరిగింది. ఆ తర్వాత ఏదైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ, పోలీసులను ఎంక్వైరీ చేయాలని చెప్పి వెంటపడ్డం. ఎందుకంటే ఆయన బాధ్యత అది. పోలీసుల్ని ఏం జరిగింది, ఎవరు దొంగతనం చేశారు, పూర్వపరాలు ఏమైనా తెలిసాయా, మీరు ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేస్తున్నారా అని చెప్పేసి వెంటబడి పోలీసులతో అది పూర్వపరాలు బయట. ఒక గ్రామంలోని గంగమ్మ ఆలయంలోనే ఈ స్థాయిలో ఆ ఈవో అధికారి 5 కేజీల వెండిని, తర్వాత గతంలో హుండీ దొంగతనానికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. ఈ రకమైనటువంటి రెడ్ హ్యాండెడ్గా స్థానికులు పట్టుబడ్డాడు. అంటే తన సర్వీస్లో చూస్తూ ఉంటే దాదాపుగా సర్వీస్ స్టార్ట్ చేసి కూడా చాలా ఏళ్ళకి అవుతుంది. దాదాపుగా రిటైర్మెంట్ దశగా కనబడుతున్నారు వయసు అయితే ఆ విజువల్లో. అటువంటి వ్యక్తి గతంలో ఏ ఆలయాల్లో ఈవోగా పనిచేశాడు, ఏ స్థాయిలో పనిచేశాడు, అక్కడ జరిగినటువంటి నిర్వాహకానికి ఆయన సర్వీస్ ట్రాక్ రికార్డ్ ఏమైనా వెలికి తీసే అవకాశం ఉందా? తను గతంలో కూడా తాడిపత్రి నియోజకవర్గంలోనే ఒక కొండాపురం అనే ఒక గ్రూప్ ఆలయం, అక్కడ కూడా ఈవోగా పనిచేసిన సమయంలో విధి నిర్వహణలో ఈయన వ్యవహారం కొంచెం బాగా నిర్లక్ష్యము లాంటి ఇటువంటివన్నీ పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. కానీ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి ఎవరైనా అడ్డుకోలేదు, అంటే దాని పూర్తి వివరాలు బయటకు తీయలేదో తెలియదు. కానీ ఆ సమయంలో కూడా ఈయన వ్యవహారం చాలా అనుమానంగానే ఉంది. ఇప్పుడు ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఉందో కదిరి మండలంలో జరిగినటువంటి